ఇటు పక్కన విజయనగరం శ్రీకాకుళం తూర్పు గోదావరి దాకా కలిసిపోతుంది కలిసిపోవాలి. ఆటోమేటిక్ ఎక్స్పాన్షన్ అదే జరిగిపోతుంది. ఒకటి క్యాపిటల్ అనేటువంటిది ఒక సరైన లొకేషన్ లో ఎంపిక చేయడం అనేది ముఖ్యం. సెంటర్ పాయింట్ కి ఇది కరెక్ట్ విజయవాడ, కానీ ఎప్పుడైతే ఆ 29 గ్రామాలకే పరిమితం చేయడం. రెండవది విజయవాడ గుంటూరులకు అతిపెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయింది, ఒక ఇన్ఫోసిస్ ఇంకోడో వచ్చినప్పుడు వాడికి చీఫ్ అండ్ బెస్ట్ కి మనం ల్యాండ్ ఇచ్చాం. ఒక 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలకు ఇచ్చాం. వాడు అప్పుడు ఏం చూశాడు, హైదరాబాద్ ఒక మహానగరం, అవుట్స్కట్స్ లోనే ఇచ్చారు. దేశం దాటిపోయి ఎక్కడ వరంగల్లో తీసుకోవాలా, వాడు ఆదిలాబాద్లో తీసుకోవాలా, కరీంనగర్లోనో మహబూబ్ నగర్లోనో తీసుకోవాలా, హైదరాబాద్లో పార్ట్ కాబట్టినే తీసుకున్నాడు. ఒక క్యాపిటల్లో, దేశంలోని 4 ప్రధాన నగరాల్లోని ఒకటైనటువంటి క్యాపిటల్లో ల్యాండ్ 15 లక్షలకి 20 లక్షలకు వస్తుందంటే ఎఫర్ట్ చేశాడు వాడు. ఇవాళ వాడికి ఎంత అయింది, ఎకరం 80-100 కోట్లు అయిపోయింది. అంటే వాడు సంపాదించింది వ్యాపారం ద్వారా సంపాదించిన దానికంటే రియల్ ఎస్టేట్ ఇన్కమ్ ఎక్కువైపోయింది. ఇదే చూసుకుంటుంది ఒక కంపెనీ, తన గ్రోత్ లో ఏం చూసుకుంటుంది, టోటల్ ప్రాపర్టీ ఇదంతా చూసుకుంటుంది కదా. అట్లాంటిది వచ్చింది. ఇప్పుడు విజయవాడ గుంటూరుకు వచ్చిన సమస్య ఏంటంటే, బడ్జెట్ ఇక్కడ ఒకటి పెట్టాలంటే కంపెనీ ఇప్పుడే 10 కోట్లు ఉంటది కదా. హైవే పక్కన ఎక్కడ పెట్టుకోవాలన్నా 10 కోట్లు 20 కోట్లు ఉంటాయి. ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీ ఎవడు పెడతాడు, అప్పుడు అక్కడ పెట్టాలి. అక్కడ పెట్టాలన్నప్పుడు అక్కడ కొత్తగా ఎవరన్నా వెళ్ళాలంటే అది కాస్ట్లీ ఆల్రెడీ. ఎట్లా